సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జంటకు బుల్లితెరపై స్టార్ హీరో హీరోయిన్స్లకి ఉండే రేంజ్లో పేరుంది. ఈ జంట కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. వీరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కానీ, ఇతరేతర సన్నివేశాలు కానీ, కార్యక్రమంలో భాగంగా జరిగిన పెళ్లి కానీ ఇలా వీరిని స్టార్స్ కపుల్ ని చేశాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికి లక్షల మందిలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోబోతారా అని ఆశగా ఎదురు చూసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఇక 2 సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. అందుకు కారణం సుధీర్ సినిమాల్లోకి వెళ్లడం. సినిమాలు తీసిన తర్వాత మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. దీంతో బుల్లితెరపైకి సుధీర్ మళ్లీ వచ్చేశాడు. ఈటీవీ మా టీవీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈటీవీలో సంక్రాంతికి వస్తున్న పేరుతో ఒక ప్రోగ్రాం రాబోతుంది. ఇందులో సుడిగాలి సుధీర్, రష్మి జంట మరోసారి మెరిసింది. ఇద్దరు రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు హైపరాది పుష్ప 2 స్పూఫ్ చేశాడు. అంతేకాదు విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పలువురు హాజరయ్యారు. పూర్ణ ప్రత్యేక అతిథిగా మెరిశారు. ఈ కార్యక్రమంలో తండేల్ సినిమాలోని బుజ్జుతల్లి పాటకు సుధీర్, రష్మి డాన్స్ చేశారు. వింటేజ్ లో వీరిద్దరు ఎలా ఉండేవారో అలా చూపించారు. ఇద్దరు పోటీ పడుతూ రొమాంటిక్ సన్నివేశాలు చేశారు. ఇక ఫ్యాన్స్ కూడా ఇదే కదా వారిద్దరి నుంచి మాకు కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ మరోసారి ఈ జంట ఈటీవీ వేదికగా మెరవబోతున్నారు. అదే రోజు ఏమైనా విషయం చెబుతున్నారేమో అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలు పెట్టేశారు. అయితే వీరిద్దరూ గతంలోనే తామిద్దరం కేవలం ప్రోగ్రామ్స్ కోసమే అలా నటిస్తున్నామని, తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని, అటువంటిది ఏమీ లేదు అని చెప్పారు. కానీ ఫ్యాన్స్ మాత్రం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరుతుందా లేదా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.